ఇక్కడ దళితులు వ్యతిరేకిస్తున్నారు. దళితులు బీసీలకు రిజర్వేషన్ రావద్దు, ఇస్తే బాగుండదని చెప్పి బాధపడతా ఉన్నారట. బీసీలకు రిజర్వేషన్ రావద్దని, ఒకవేళ వస్తే మంచిది కాదని దళితులు బాధపడుతున్నారని సిగ్గు లేకుండా రాసిండు రాధాకృష్ణ. నేను అడుగుతా ఉన్నా, ఇదే చూద్దాం కొన్ని. ఇది క్లోజ్ చేయి. మొన్ననే మందకృష్ణ మాదిగ పాల్గొన్నాడు. తర్వాత అక్కడ మాలమహానాడు నుంచి మందకృష్ణ మాదిగను మించిన కమిట్మెంట్ దళిత నాయకుడు అయితే ఈ తెలంగాణలో లేడు. ఈ దళితులలో బలమైన నాయకుడు, దళిత ఉద్యమాన్ని 30 సంవత్సరాలు నడిపిన మందకృష్ణ మాదిగ. ఆయన ఏం చెప్తా ఉన్నారు ఇను రాధాకృష్ణ. పెట్టిన సోదరులు బీసీ జాక్ చైర్మన్, సుదీర్ఘకాల ఉద్యమ నేతగా ఉండబడే మా అందరికి పెద్దన్న ఆర్ కృష్ణన్న నాయకత్వంలో, మా తమ్ముడు కో చైర్మన్గా ఉండబడే వచ్చే అడ్డంకులను తొలగించడం కోసం రోడ్డు మీదకి ఎక్కి దళితులమంతా బీసీ ఉద్యమానికి సపోర్ట్ చేస్తా ఉన్నాము, బీసీలకు రిజర్వేషన్ రావాలని సపోర్ట్ చేస్తున్నామని మందకృష్ణ మాదిగా ఒక దిక్కు రోడ్డు మీదకి ఎక్కిండు. ప్రొఫెసర్ కాసిం అంటే ఇగో ఏకంగా ఏం చెప్పిండో చూడండి. అయితే 52% ఉందనుకుంటే ఒకవేళ జనాభా, ఈ జనాభా ఎంత? 4 కోట్ల జనాభాలో మీరు 2.5 కోట్లు. 2.5 కోట్ల జనాభా ఉన్న మీరు రోడ్ల మీదకి వస్తే 1 కోటి సైలెన్స్గా ఒకరోజు అనుకోండి. ఊళ్ళ నుంచి అందరూ బయలుదేరండి, హైదరాబాద్కు రండి, కూర్చోండి, ఏమనకండి, నినాదాలు ఇవ్వకండి, ధర్నాలు చేయకండి. ముఖ్యమైతే 52%. చూసిరా, ఈ దళిత నాయకత్వం అంతా, దళిత మేధావి వర్గం అంతా బీసీ ఉద్యమానికి సపోర్ట్ చేసుకుంటూ నిలబడితే, బీసీ ఉద్యమం బలపడాలి, బీసీలకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ రావాలని వాళ్ళు కొట్లాడుతూ ఉంటే, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే దళితుల్లో బాధ అవుతుందని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చిండు. మిస్టర్ రాధాకృష్ణ, మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి ఈ బీసీలకు.